ఏమంటుంది, వీళ్ళు చేస్తారంటుంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అద్భుతమైంది, బట్ అప్పుడు బకాయిలు ఉన్నాయి. ఎందుకంటే నేనే కవర్ చేశాను, రోషయ్య గారే అన్నాడు, ఆయన పెద్ద ఆయన చనిపోయాడు కానీ 400 కోట్లు పెండింగ్లో ఉన్నాయి, ఏం చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి, ఏం చేస్తాం, తప్పదు. ఆయన ఏమో అదేది పెద్ద ఆయన మహానుభావుడిలాగా చెప్పేస్తాడు, నేను అన్ని చేయాల్సి వచ్చేది అని చెప్పుకొచ్చి చేసేవాడు. ఆయన కూడా కొనసాగించాడు ఇన్సూరెన్స్కి సంబంధించి. అట్లాగా ఆరోగ్యశ్రీ అనేటటువంటిది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నడిచింది, చంద్రబాబు వచ్చాక నడిచింది, కేసీఆర్ వచ్చాక నడిచింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా నడిచింది. మొన్నటిసారి నుంచి వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే, జగన్ ఉన్నప్పుడే చివరిలో నేను ఒక కాన్సెప్ట్ ఏంటంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు అవుతాయా, ఆరోగ్యశ్రీ సరిగ్గా రావట్లేదు మాకు, మీరు ఒక 25,000 50,000 కట్టండి, అప్పుడు ఆరోగ్యశ్రీ వస్తే 50 మీకు ఇచ్చేస్తాం, లేకపోతే లేదని కొన్ని హాస్పిటల్ బిగిన్ చేశారు. కొన్ని హాస్పిటల్ మేము చేయలేమని చెప్పేసి అదే మైనస్ అయింది జగన్ ఆరోగ్యశ్రీ. ఇప్పుడు వీళ్ళది ఇచ్చిన తర్వాత అయితే విపరీతమైంది అది. చాలా హాస్పిటల్ మేము చేయట్లేదని చెప్పి చేస్తున్న హాస్పిటల్ ఈ విధమైనటువంటి పరిస్థితి. 4,500 కోట్లు పెండింగ్ అంటే అందుకే జరిగింది, 700 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు అది తప్పించుకోవడానికి వీళ్ళు చేశారు. ఇప్పుడు హాస్పిటల్కి డబ్బులు ఇవ్వాలి, ఆ బిల్ క్లియర్ చేయాలి కదా, పెండింగ్ ఉన్నాయి, మొత్తం హాస్పిటల్ జగన్